అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగ మనస్సు గురించి ఈ వారమంతా మనం తెలుసుకోబోతున్నాం. అది మన జీవితంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఈ రోజు దాని గురించి సుజాత శ్రీరామ్ గారి ద్వారా తెలుసుకుందాం. చక్కని మన ప్రయాణం, ధ్యాన ప్రయాణం, 40 రోజుల ప్రయాణం పిఎంసి ఛానల్లో ఎంతో మంది ధ్యానంతో కలిపి మనం చేస్తున్న ఈ ప్రయాణం. ధ్యానం మనకి ఎంతో వివేకాన్ని ఇస్తుంది. పత్రి సార్ చెప్తారు, ధ్యానం చేస్తే కామన్ సెన్స్ ఉంటుంది అని చెప్తారు పత్రి సార్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా అవసరమైంది. అది ప్రతి ఒక్కళ్ళ సహజ లక్షణం ఉంటుంది. సహజంగానే వాళ్ళకి ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మీరు గమనిస్తూ ఉంటే మనం ఏ పని చేస్తున్నా ఆ పనిని హ్యాండిల్ చేసే విధానంలో తేడా ఉంటుంది. ధ్యాని కాని వారికి ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న వాళ్ళు, ధ్యానం చేయలేని వాళ్ళు ఒక పరిస్థితిని చూస్తే ఆ పరిస్థితిని హ్యాండిల్ చేసే విధానంలో మార్పు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా తెలుస్తుంది అంటే దీనికి 5 ఎలిమెంట్స్ మనం ఇన్ డీటెయిల్ రేపు మాస్టర్ క్లాస్ లో తెలుసుకుంటాం. ఈ రోజు జస్ట్ దాని గురించి ఒక 2 విషయాలు ఈ రోజు మాట్లాడతాను. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే, ధ్యానం చేసినప్పుడు మనం ఇంతవరకు తెలుసుకున్నాం, మన ధ్యానం వల్ల మన బ్రెయిన్ వేవ్స్ కానీ మన ఆలోచన విధానం కానీ ఎలా ఉంటుంది, ఎలా మార్పు వస్తుంది అనేది. ధ్యానం అన్నది మార్పును తీసుకొస్తుంది. ఎటువంటి మార్పును? మనం చూసే దృష్టిని, మనం ఆలోచించే విధానాన్ని అది చక్కగా ఉంటుంది. అందుకే దృష్టి మారితే సృష్టి మారుతుంది అంటారు. దృష్టి మారితే సృష్టి ఎలా మారుతుంది అసలు ఆలోచిద్దామా? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎందుకు మన దృష్టి మారాలి, ఎందుకు మన సృష్టి మనం అద్భుతంగా సృష్టించుకోగలుగుతాం ధ్యానం చేస్తే అన్నదానికి వెళ్తే, ధ్యానం చేసినప్పుడు ఒక చిన్న విషయాన్ని మనం పరిశీలనగా చూస్తూ అనవసరమైన వదిలేస్తూ అవసరమైన వాటిని, నైపుణ్యాన్ని పెంచుకొని వెళ్తూ ఉంటాం. ఇక్కడ ధ్యానం రెగ్యులర్ గా చేయడం వల్ల ఫస్ట్ స్వీయ అవగాహన వస్తుంది. మనం మనల్ని మనం సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ లోకి వెళ్లే ముందు సెల్ఫ్ అనాలిసిస్, మనము ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్ గా మనకు అర్థమవుతూ ఉంటది. మనం ఎప్పుడు వింటూ ఉంటాం లలితా సహస్రంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అంతర్ముఖ ప్రయాణం అన్నదే ధ్యానం. ఇంత అంతర్ముఖంగా మనం వెళ్తే, ఇక్కడ మనం క్వాంటమ్ సైన్స్ ని అర్థం చేసుకున్నాం. మనం ఎక్కడ మన ఫోకస్ వెళ్తుందో అక్కడే మన ఎనర్జీ కూడా ఉంటుంది అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ మనం ఆలోచిస్తున్న ఆలోచన విధానం ఎప్పుడు ఎలా ఉంటది? బాధ్యత తీసుకోకుండా వాళ్ళ వల్లే నా జీవితం ఎలా ఉంది, వీళ్ళే నా జీవితం ఎలా ఉంది, నా జీవితంలో ఎప్పుడు ఎందుకో ఎలా అవుతూ ఉంటది, ఈ మాటలు, ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. కానీ ధ్యానం చేయడం మొదలు పెట్టాక నిందించడం మానేస్తాం, స్వీయ బాధ్యతను తీసుకుంటాం. ఇది ఎంత అద్భుతమైన లక్షణమో తెలుసా మనకి. మనం మేలు చేసుకుంటాం అన్నమాట ఈ లక్షణం వల్ల. సో ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే, భావోద్వేగాలు మనిషి జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. భావోద్వేగాలు అంటే ఏంటి? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. టీవీ రిమోట్ ఉంది కదా, టీవీ రిమోట్ మన చేతుల్లో ఉంటే మనకు నచ్చిన ప్రోగ్రామ్ చూడొచ్చు. వేరొకరి చేతుల్లో ఉందనుకోండి, మనకి నచ్చింది మనం చూడలేం. ఎమోషన్స్ కూడా అంతే. మన భావోద్వేగాల్ని మనము కంట్రోల్లో పెట్టాలో, ఏదో అణుచుకోవాలో అని కాకుండా, భావోద్వేగాల్ని ఎలా మనం నియంత్రించకుండా అధిగమిస్తూ, వాటిని గమనిస్తూ మనకు అనుకూలంగా వాటిని ఎలా మలుచుకోవాలి. దీన్నే ఇంటెలిజెన్స్, తెలివితేటలు, వివేకము అంటారు. వివేకం ఉన్న చోట విచక్షణ ఉంటది, విచక్షణ ఉన్న చోట విజయం దాని అంతట అదే వస్తుంది. ఏనుగు మీద ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు చెప్పాడు వాళ్ళ శిష్యుడికి ఏంటి అంటే, ఆ ప్రతి ప్రాణిలో దైవం ఉన్నది అని చెప్పాడు. ఆ శిష్యుడు రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉంటే ఏనుగు, మదపటి ఏనుగు ఓ, వచ్చి అందరినీ తొక్కేస్తూ ఉంది. అప్పుడు ఈ శిష్యుడు, గురువు గారు చెప్పింది ఏం చెప్పారు? అందరిలో దేవుడు ఉన్నాడు అని చెప్పారు కదా.
నాడు అందరూ పక్కకి మావటివాడు అంటున్నాడు పక్కకి తప్పుకోండి అని. కానీ వెదురుగా వెళ్ళాడు. ఆ ఏనుగు తొండంతో ఎత్తి పడేసింది. అప్పుడు ఏమైందంటే కోపం వచ్చింది అతనికి. గురువు గారి దగ్గరికి వెళ్ళి మీరు తప్పు చెప్పారు నాకు. ఆ నన్ను ఏనుగు చూడండి ప్రతి ప్రాణిలో దైవం ఉందన్నారు. నన్ను ఎత్తి పడేసింది. మరి దైవం ఉంటే అలా ఎందుకు అంటే అప్పుడు గురువు చెప్తారు. మావటివాడు ఏమన్నాడు నీకు అక్కడ విన్నావా అంటే మావటివాడు తప్పుకోండి అని. మరి అతనిలో కూడా దైవం ఉన్నాడు కదా! ఇక్కడే ప్రతీదీ మన కళ్ళెదురుగా ఉంటది. కానీ దాన్ని మనం తీసుకునే విధానం బట్టే మన జీవితం ఉంటుంది. ఇదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే పత్రి సార్ ఎప్పుడు చెప్తారు. ధ్యానికి కామన్ సెన్స్ ఎక్కువ అన్నారు. కామన్ సెన్స్ ఉంటే చాలండి. ఎక్స్‌ట్రా సెన్స్ ఉండక్కర్లేదు. కామన్ సెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా అన్ని మనం హ్యాండిల్ చేయడంలో నియంత్రణని మనము అధీనంలో ఉంచుకుంటాం. మన భావాల్ని మనం ఎలా అంటే కోపము, లేకపోతే చిరాకు, లేకపోతే శాంతంగా ఉండడం, ఆనందంగా ఉండడం అందరిలో అన్నీ ఉంటాయండి. కానీ దేనిని ఎప్పుడు హ్యాండిల్ చేయాలో అన్నది మనకి స్పష్టతతో ఉంటుంది. సో అలా స్పష్టతతో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ క్రైటీరియా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో ముందు సెల్ఫ్ ఎనాలిసిస్. మనకి మనం నేను ఏం చెయ్యాలి, నేను ఎలా ఆలోచించాలి అన్నది చూస్తూనే సెల్ఫ్ ఎనాలిసిస్ మనం ఎప్పుడైతే మన అవగాహనతో ఉన్నామో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. అంటే మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఏ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఆటోమేటిక్ గా హ్యాండిల్ చేయగలుగుతాం. అందుకనే ధ్యానం చేసినప్పుడు నాయకత్వాలు మన బుద్ధ సేవలో చెప్తారు. నాయకత్వ లక్షణాలు ఏంటి అంటే మనం ఒక సినిమా డైలాగ్ ఇది కానీ నాకు ఇష్టం, అది చాలా ఇష్టం. నాకు సినిమా పేరు తెలియదు, పవన్ కళ్యాణ్ది. ఎక్కడ ఎదగాలో కాదు ఎక్కడ వంగాలో కూడా తెలుసుకోవాలి అని. అంటే ఎప్పుడు తలెత్తుకునే కాకుండా కొన్నిసార్లు దించం వచ్చినప్పుడు అది చేస్తూ ఉండాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన భావోద్వేగాల్ని మనం నియంత్రించు దాన్ని ఏదో కంట్రోల్ చేసేద్దాం, నా కోపాన్ని నేను అదుపు పెట్టేసుకోవాలి అంటే ఎంత నొక్కితే చూడండి, ఏదైనా నొక్కామనుకోండి చెయ్యొదిలిన వెంటనే ఇంకా ఎత్తుకులేస్తుంది. అలాగే మన భావోద్వేగాల్ని మనం ఎప్పుడైతే నియంత్రించుకుంటూ దాన్ని గమనిస్తూ ఎరుకతో దేన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అన్న ప్రవర్తనతో ఉన్నాం అనుకోండి, అదే నిజమైన వివేకం, అదే నిజమైన కామన్ సెన్స్. అందుకనే ధ్యానికి వివేకంతో పాటు విచక్షణ ఎక్కువ ఉండడం వల్లే ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించగలుగుతూ ఉంటారు. సో మనము ధ్యానంలోకి వెళ్దాం. ఈ రోజు మనకి ఒక అద్భుతమైన ఒక గ్రేట్ షేరింగ్ ఉంది. జీకే సార్ అంటే అందరికీ తెలుసు, ఆల్రెడీ మన దగ్గరికి వచ్చారు. నమస్తే జీకే గారు, మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు. సో మీ అందరి సమక్షంలో ధ్యానం నాకు డాక్టర్ జీకే గారు మన ఉత్తరాంధ్ర అందరికీ ధ్యానాన్ని పరిచయం చేసింది డాక్టర్ జీకే. నేను ప్రేమగా కృష్ణ అని పిలుచుకుంటాను. సో ఆ కృష్ణ ఆయన ఎంత మనకి ధ్యానాన్ని ఇప్పుడు దేశ విదేశాల్లో ఇస్తున్నారో మనకి తెలుసు. సో ఆయన షేరింగ్ ధ్యానం తర్వాత మనం తెలుసుకుందాము. సో తప్పకుండా డాక్టర్ జీకే గారిని మేము ఈ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మీ యొక్క థ్యాంక్ యూ. జ్ఞానాన్ని, మీ అనుభవాన్ని అందరికీ అందించాలి. సో ధ్యానం తర్వాత మీరు ఉంటారా? మిమ్మల్ని ఒక్కసారి శ్రావణి ఇంట్రడ్యూస్ చేస్తుంది. శ్రావణి యా ఆఫ్టర్ మెడిటేషన్. యా మెడిటేషన్ తర్వాత అందరూ మిస్ అవ్వద్దు. మెడిటేషన్ తర్వాత ఆయన అందించే ఆ జ్ఞానాన్ని తీసుకొని మీరు చక్కగా ప్రశ్నోత్తరాల్లో మీకు కావాల్సిన సమాధానాలు తీసుకోవచ్చు. ఇలా చిటికేస్తే ఏదైనా పొందే గుళికలు చాలా ఉన్నాయి డాక్టర్ జీకే గారి దగ్గర. తీసుకుందాం మనం ఈరోజు. ఓకే, ధ్యానంలోకి వెళ్దామా? అందరికీ తెలుసు, ముందు మనం హార్ట్ ఎలివేషన్ చేసుకుంటాం, తర్వాత ఆనాపానసతి, తర్వాత గ్రాటిట్యూడ్. ఇప్పుడు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఆయన మీకు అందరికీ ఎంతో ఎంతో సుపరిచితులు, డాక్టర్ జీకే గారు. అమ్మ శ్రావణి, జీకే గారిని ఇంట్రడ్యూస్ చేస్తే. నమస్తే అండి, వెల్కమ్. డాక్టర్ గోపాలకృష్ణ గారు అందరికీ డాక్టర్ జీకేగా సుపరిచితం. ఆయన 1996 నుండి 2007 వరకు గ్రామీణ భారతదేశంలో 10 సంవత్సరాలు వైద్య సేవలు అందించారు. వైద్య రంగంలో అనుభవం ఉన్నప్పటికీ ఆయనకు నిజమైన ఆసక్తి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉంది.
ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అనే భావనను సులభంగా అందించడానికి ఆయన స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే ప్రత్యేక రూపొందించారు. 500 టాబ్లెట్లు తయారు చేసి శారీరక, మానసిక, సామాజిక సమస్యలకు పరిష్కారం చూపారు. వేలాది రోగులు తక్కువ మందులతోనే శాశ్వత ఆరోగ్యాన్ని పొందారు. ఆయన విధానం శాస్త్రీయంగా, సులభంగా ఉంటుంది. ఆయన స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే లాభాపేక్ష లేని సంస్థను స్థాపించారు. ఇప్పటి వరకు ఆయన ఏషియా, అమెరికా, యూరప్ దేశాల్లో ప్రసంగాలు చేశారు. ప్రస్తుతం ఆయన యూకేలోని మాంచెస్టర్లో నివసిస్తూ ఫిన్టెక్ చేస్తూ యూరోప్ లో తన జ్ఞానాన్ని పంచుతున్నారు. జీవిత లక్ష్యం తెలుసుకోవాలనుకునేవారు, ఆధ్యాత్మిక సేవలో పాల్గొనాలనుకునేవారు spiritualtablets.com వెబ్సైట్ ను లేదా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా సంప్రదించవచ్చు. వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ టు యూ. Thank you. Thank you. Namaste. Thank you all for the Buddha Siva Masters. Buddha Siva Master అందరికీ మరియు పిఎంసి ఛానల్ వారికి అద్భుతంగా ఈ 40 రోజుల ధ్యాన శిక్షణ మరి వేరు భాషల్లో ప్రతిరోజు చేయటం చాలా వండర్ఫుల్గా ఉంది. ఎంతోమంది మాస్టర్స్ నుంచి నేను మంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను దీని గురించి. సో ఈరోజు పిఎంసి వేదిక ద్వారా బుద్ధ సిఓ ఫౌండేషన్ నుంచి మన ఆత్మ బంధువులందరికీ మరి కనెక్ట్ కావడం ఐఎమ్ సో హ్యాపీ. అండ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి స్వర్ణమాల పత్రి మేడంకు ఒకసారి నా ఆత్మబంధాలు తెలియజేసుకుంటూ, పత్రిజీ ఈ జీవితంలో మనందరికీ అందించినటువంటి ఈ గొప్ప శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గం, మరి దాంతో పాటుగా స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అన్నటువంటి గొప్ప అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మార్పును మరి ఒక ప్రేరేపణను కలుగజేసి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే ఆఖరి సంవత్సరంలో 1995లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి మరి ఎన్నో అనుభవాలు పొందడమే కాకుండా జీవితాన్ని ఈ ధ్యానం ద్వారా అందరికీ మార్గదర్శకం ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం ఈ యూనివర్స్ నాకు కల్పించడాన్ని ఎంతో అద్భుతమైనటువంటి అవకాశంగా భావిస్తాను. ఇంతవరకు వచ్చినటువంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఆరోగ్యం, ఆధ్యాత్మికత అన్నటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు వాటన్నింటిలో చక్ర విజ్ఞానము మరియు ఆరోగ్యం అన్నటువంటి ఒక పద్ధతిని సాధారణంగా మనం గమనిస్తాం. అంటే మనం శక్తిని తీసుకోవడం ద్వారా చక్రాలని ఉద్దీపనం చేయడం, చక్రాలు అయితే ఉత్తేజితం అవుతాయో అప్పుడు ఆ చక్ర ఏ గ్రంథికైతే శక్తిని ప్రసరిస్తుందో ఆ గ్రంథి సరిగా పనిచేయటం వల్ల ఆ గ్రంథులకు అనుసంధానంగా ఉన్నటువంటి శరీర భాగాలు చక్కగా పనిచేసి మరి ఆరోగ్యాన్ని పొందడం అని శక్తి మరియు చక్ర యొక్క శక్తి క్షీణత, శక్తి వృద్ధి, మరి దాని నుంచి గ్రంథుల నుంచి శరీర భాగాలు అన్నటువంటి దీన్ని ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాల్లో, గడిచిన గ్రంథాల్లో మనం చదువుతూ ఉంటాం. అయితే మరి రోజుకి పెరుగుతున్నటువంటి ఆధునిక విజ్ఞానంతో పాటు మరి ఆత్మజ్ఞానం కూడా విశేషంగా విస్తరించి మొట్టమొదటిసారిగా లూయిస్ హే అన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త తన యొక్క హీల్ యువర్ బాడీ అన్నటువంటి ఒక పుస్తకంలో మన ఆలోచనలే మన ఆరోగ్యం అని మొట్టమొదటిగా ఒక వినూత్న వరవడికి
శ్రీకారం చుట్టడం జరిగింది. శరీర భాగాల్లో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకి మన ఆలోచనని ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలి అన్న అంశాన్ని ఆవిడ ప్రతి ఒక్క శరీర భాగానికి మరి కొన్ని రకాల అనారోగ్యాలకి నేరుగా ఎంతో పరిశోధన చేసి తన యొక్క జీవిత కాలపు పరిశోధనని మరి ఆ పుస్తకం ద్వారా మనకు అందించడం చాలా చాలా గొప్ప విశేషం. ఏదైతే నేను చిన్నప్పుడు ఒక టాబ్లెట్ కనిపెట్టాలి, ఆ టాబ్లెట్ తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు అన్నిటికీ పూర్తిగా నివారణ ఉపాయంగా ఉండాలి. మరి ఒక పైసా కూడా ఖర్చు అవ్వకూడదు అని నేను ఎంతో ఉత్సుకతతో ఆలోచించేవాడినో, మరి చివరికి ఈరోజు ధ్యానం ఒకటే టాబ్లెట్. ఒక పైసా ఖర్చు లేకుండానే విశేషంగా దాన్ని ఆచరించేవాళ్ళు ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అని పత్రిజీ ఇచ్చినటువంటి నానుడి. దాన్నే మనం స్పిరిచువల్ ఇంటెలెక్ట్ ఈస్ ద రూట్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈస్ ద ఫ్రూట్. అంటే మన ఆధ్యాత్మిక బుద్ధి మీద మనం పనిచేసి దాంట్లో మార్పులు తీసుకొని రావటం ద్వారా భౌతికంగా ఆరోగ్యం అన్నటువంటి ఫలాన్ని మనం పొందవచ్చు అని పత్రిజీ ఇచ్చినటువంటి ఆ కోట్‌ను మరి పూర్తిగా దర్పణంగా లూయిస్ హే తన యొక్క పుస్తకంలో 'ఆలోచనలే ఆరోగ్యం' అని మొట్టమొదట శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా మన పూర్వీకుల యొక్క విజ్ఞానాన్ని గనక మనం గమనిస్తే పూర్వకాలంలో డ్రీమ్ టెంపుల్స్ అనేవి ఉన్నట్లుగా చరిత్ర మనకి ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఆ డ్రీమ్ టెంపుల్స్‌లో ప్రిసిప్టార్స్ అనేవాళ్ళు ఉండి, మరి ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్యాలతోని ఇబ్బందులతో ఉన్నారో, వాళ్ళని ఆ డ్రీమ్ టెంపుల్‌లో ఒక 2, 3 రోజుల పాటు కేవలం ప్రశాంతంగా వాళ్ళని ఉంచేవాళ్ళు. వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళకొచ్చినటువంటి కలల్ని ఆ ప్రిసెప్టార్‌తో పంచుకున్నప్పుడు, దాన్ని బట్టి వాళ్ళు విశ్లేషణ చేసి, ఎక్కడ వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మికత నుంచి వాళ్ళు వైదొలిగారు, ఏ రకంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకోవాలి, ఎటువంటి శాస్త్రీయపరమైనటువంటి దృక్పథాల్ని అలవరుచుకోవాలి అన్న అంశాలను వాళ్ళకి తెలియజేసిన తర్వాత, తిరిగి వాళ్ళు ఆ సమాధానంతో ఇంటికి వెళ్ళి, దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా అద్భుతమైనటువంటి రీతిలో ఆ దీర్ఘకాలిక రోగాల నుంచి వాళ్ళు బయటికి వచ్చేవాళ్ళు. అలా ఈ డ్రీమ్ టెంపుల్స్ అనేవి కొంతకాలం పాటు ఎంతో ప్రసిద్ధి చెందాయి అని మనకి చరిత్ర తెలియజేస్తుంది. మరి వీటన్నిటిని గమనించినప్పుడు ఆరోగ్యం అనేది ప్రధానంగా మన ఆలోచనలు, మన మాటలు, మరి మన యొక్క సఖ్యత, మనలో ఉన్నటువంటి భావ ఆవేశాలు అన్న వాటి నుంచే ప్రధానంగా కలుగుతుంది అన్నటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రస్ఫుటమవుతుంది. దీంట్లో స్వాదిష్టాన చక్రం నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే, రెండవ చక్ర అంటే స్వాదిష్టాన చక్రాలో ప్రధానంగా ఈ భావ ఆవేశాలనేవి ఇక్కడ ప్రధానమైనవి. ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావ ఆవేశాల్ని అదుపు చేసుకోవడం ద్వారా, వాటిని సరియైన విధంగా ప్రకటించడం ద్వారా ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చని చెప్పి, మరి ఆద్యంతం పుస్తకం అంతా కూడా ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నుంచే ఆరోగ్యం పొందేటువంటి ఎన్నో బుక్స్ ప్రచురితమవ్వడం గమనార్హం. మరి అక్కడి నుంచి మనం మణిపూరక చక్రాలలో మన యొక్క శక్తి మరి సంబంధ బాంధవ్యాలు, మన సంబంధ బాంధవ్యాల్ని ఒక చక్రంగా మనం తీసుకుంటే, మన మధ్యలో ఉంటాము. అదే వ్యక్తి తండ్రిగా, అదే వ్యక్తి కొడుకుగా, అదే వ్యక్తి ఒక సంస్కర్తగా అనేక బాధ్యతల్ని మనం నిర్వర్తిస్తూ, మరి మన చుట్టూతా ఒక వలయంలాగా దగ్గర బంధువులు, దూర బంధువులు ఉండి ఒక రిలేషన్‌షిప్ వీల్‌లో మనం ఉంటాం. అది ప్రధానంగా మణిపూరక చక్రాకి సంబంధించింది. ఆ సంబంధ బాంధవ్యాల నుంచే మనం ఎంతో సాంఘిక ఆరోగ్యాన్ని మనం పొందుతాం. మరి అనాహత చక్రాలో ప్రేమతత్వం ఏవైతే ఆత్మ యొక్క
అనుకూలమైనటువంటివి, సానుకూలమైనటువంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయో, ప్రేమ, జాలి, దయ, కరుణ అన్నటువంటి పాజిటివ్ సోల్ ఫీలింగ్స్ అన్నీ కూడా అనాహత చక్రాలో మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. అదేవిధంగా విశుద్ధి చక్రాలో వాక్కు, మరి ఆజ్ఞ చక్రాలో సంకల్పం. ఇలా ఒక్కొక్క చక్ర స్థితిలో ఒక్కొక్క అంశము ప్రధానంగా ఆ చక్ర యొక్క ఆరోగ్యాన్ని, మరి అదేవిధంగా దాని నుంచే మనం జీవితాన్ని, సమాజంతో ఒక కనెక్ట్‌ని పొందుతాం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. మరి ఇందులో ప్రాథమికంగా ఈ భావ ఆవేశాలనేవి చాలా చాలా ముఖ్యమైనవి. ఈ భావ ఆవేశాల ద్వారానే మనం ఎంతో శక్తిని పొందగలము. మరి అదేవిధంగా ఎంతో శక్తిని కోల్పోవడం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మన భావావేశాలను మనం నియంత్రణ చేసుకోలేక అశాస్త్రీయంగా, అసహజంగా, మరి అడ్డదిడ్డంగా ఈ భావావేశాలను మనం ప్రకటిస్తామో, అక్కడ తిరిగి ఎంతో కర్మను తెచ్చుకోవటమే కాకుండా, ఏదో ఒక రోజుని దాన్ని తిరిగి మనం మూల్యం చెల్లించవలసినటువంటి పరిస్థితికి ఇరుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ భావావేశాల్ని ఈరోజు మనం మరింత విపులంగా ఈ స్వాదిష్టాన చక్రం నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. స్వాదిష్టాన చక్రాల్లో ఉన్నటువంటి 4 ప్రధాన అంశాల్లో ఒకటి భావావేశము. రెండవది ఇది వాటర్ చక్ర జలతత్వం అవ్వటం వల్ల ఫ్లెక్సిబిలిటీ అంటే వంగిపోయే గుణం. నీరు ఎలా అయితే ఏ పాత్రకు తగ్గట్టుగా ఆ పాత్రకి తను ఇముడ్చుకుపోతుందో, అదేవిధంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మలుచుకోవడం అనేటువంటి గుణంలోకి మనం స్వాదిష్టాన చక్రాల్లో ఆ ఫ్లెక్సిబుల్ క్వాలిటీలోకి రావాలి. మూలాధార చక్రంలో ఉన్నప్పుడు ఎర్త్ ఎలిమెంట్‌గా మనం స్థిరంగా ఉంటాం. కానీ స్వాదిష్టాన చక్రంకి వచ్చేటప్పటికి జడతత్వం అవ్వడం వల్ల మార్పు చెందే విధంగా మనం తయారవ్వాలి. ఆ డైనమిక్ క్వాలిటీని మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా ఈ స్వాదిష్టాన చక్రాల్లో ప్రకృతి మరియు పురుషుడు అని 2 రకాలుగా మన యొక్క నేను అనేది విభజింపబడి ఉంటుంది. బయట ఏదైతే ఒక వస్తువు, పదార్థం ఉందో దాన్ని ప్రకృతిగా మనం అభివర్ణిస్తే, లోపల ఉన్నటువంటి తత్వాన్ని మనం పురుషతత్వంగా తీసుకుంటాం. ఇక్కడ లోపల ఉన్నటువంటి పురుషుడు అంటే మగ అని అర్థం రాదు. ఆడ, మగ ఇద్దరికీ కూడా మన లోపల ఉన్నది పురుషుడు. మరి బయట ఏదైతే వస్తువు మనల్ని ప్రేరేపణకు గురి చేస్తుందో దాన్ని ప్రకృతిగా మనం అభివర్ణిస్తాం. ఒక చిన్న ఉదాహరణగా తీసుకుంటే, ఒక మామిడి పండు ఉందనుకోండి. ఆ పచ్చి మామిడికాయ అనేది ప్రకృతి అయితే, మన లోపల పురుషతత్వం అనేది ఇమ్మీడియేట్‌గా లాల వచ్చి ఎంత తొందరగా ఆ మామిడికాయని మనం కొరుకుతాం అనిపిస్తుంది. ఇక్కడ ప్రకృతి, పురుషుడు 2 ఒకటే అవుతారు. ఈ రెండికి మధ్యన ఒక సంభోగం, ఒక సెక్స్ అనేది జరుగుతుంది. దాని నుంచి ఒక గ్రాటిఫికేషన్ జరిగి, ఆ గ్రాటిఫికేషన్ నుంచి మనం ఆనందాన్ని, శక్తిని పొందుతాం. అందుకని మానవుడు నిరంతరం ఈ 5 ఇంద్రియాల్ని ఏదో ఒక రకంగా లోపల ఉన్నటువంటి పురుషుడిని ప్రకృతితో అనుసంధానింపం చేసి, తద్వారా ఒక ప్యాకెట్ శక్తిని మరియు ఆనందాన్ని పొందాలి అని ఎల్లప్పుడూ వాళ్ళు తహతహలాడుతూ ఉంటారు. మరి ఎవరైతే ఒక సాధారణ జీవనం గడుపుతూ ఉంటారో, అంటే వాళ్ళలో ప్రేమతత్వంతో సమాజంతో కలిపి పనిచేయటం గాని, జాలి, దయ, ప్రేమ, కరుణ, మరి అద్భుతమైనటువంటి విశుద్ధ చక్రతో సంగీతము, మరి ఎంతో గొప్ప విజ్ఞానాన్ని అందరికీ పంచివ్వడం అన్నటువంటి అంశాల్లో కానీ, మరి మూడో నేత్రంలో ఎన్నో అనుభవాలను పొందుతూ ధ్యానంలో తనదైనటువంటి ఉచ్చ స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ పైనున్నటువంటి చక్రాల నుంచి ఎంతో ఆనందము, జ్ఞానము లభించటం వల్ల స్వాదిష్టాన చక్రం నుంచి పొందేటువంటి ఆ తాత్కాలికపు ప్రయోజనాల్లో వాళ్ళెప్పుడూ కూడా మునిగి తేలవలసినటువంటి అవసరం ఉండదు. అందుకని విశేషంగా ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళకి భోజనం గాని, శారీరక అవసరాలు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుంది. అది ఉంటే దాన్ని ఆనందిస్తారు. లేకపోయినా
దాని గురించి పెద్దగా బాధ ఉండదు. అక్కడ మనం నిజంగా అటు ప్రాపంచికాన్ని, ఇటు ఆధ్యాత్మిక ఆనందాన్ని చక్కటి సమతుల్యతను తీసుకొచ్చే స్థితికి మనం చేరుకుంటాం. దాన్నే మనం పత్రిజీ మధ్య మార్గంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ చిన్న చిన్న ఆనందాలు పొంది, దాని ద్వారా ఒక సంఘటన నుంచి ఇంకొక సంఘటనలోకి ఎంతో శక్తితో కూడుకొని మనం వెళ్ళటము అన్నది స్మాల్ ప్లెజర్స్ అనేది ప్రకృతి పురుషుడు అన్నటువంటి కలయిక అన్నటువంటి ఒక అంశాన్ని మనం స్వాదిష్టాన చక్రాలని మనం ప్రధానంగా గమనించగలం. చివరిది పూర్ణాత్మతో కలిసి పనిచేయటం. నీరు ఎలా అయితే దానికి ఒక ప్రారంభ పాయింట్, మరొక చివరి స్థానం. ఎక్కడో హిమాలయాల్లో పుడితే మనది సముద్రంలో కలుస్తుంది, ఒక నదిగా అది పారి. ఎక్కడైనా ఏదైనా మనం నీరు గమనించినప్పుడు ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది అని చూడడము, మరి దానికి ఒక వెళ్ళిపోవడానికి మనం ఒక మార్గాన్ని కల్పిస్తాము. కాబట్టి ఒక స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్ అన్నటువంటి ఒక 2 విషయాల్ని, ఒక ప్రారంభము, ఒక ముగింపు అన్నటువంటి 2 విషయాలు మనం ఖనిజ సామ్రాజ్యాన్ని చూడడం, కానీ నీరులో మనం దాన్ని గమనిస్తాం. కాబట్టి అదే విధంగా పూర్ణాత్మ నుంచి మనం అంశాత్మగా ఈ భూమి మీదకి వచ్చి, ఇక్కడి నుంచి మనం తిరిగి పూర్ణాత్మగా మారడం అన్నటువంటి ఒక జర్నీ ఏదైతే ఉందో, ప్రయాణం ఏదైతే ఉందో, అదేవిధంగా జీవితంలో మనం చేసేటువంటి ఎన్నో అంశాలు, ఒక పెళ్లి కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఆధ్యాత్మికం కానివ్వండి, గురువు కానివ్వండి, ఇలా మనం ప్రారంభించే ప్రతి ఒక్క విషయానికి ఒక మొదలు ఉంటుంది, అదేవిధంగా ఒక చివర ఉంటుంది. కాబట్టి ఈ తొలి మరియు చివర అన్నటువంటి ఈ 2 అంశాల్ని ఎప్పటికప్పుడు సింహావలోకనం చేసుకుంటూ, ఆ ప్రారంభాన్ని, చివరిని మర్చిపోకుండా ఎప్పుడైతే మనం ఒక సమతుల్యతలో ఉంటామో, అప్పుడు మనం ఆ పూర్ణాత్మతో కలిసి పనిచేయడం అన్నటువంటి ఒక గొప్ప లెసన్‌కి మనం స్వాదిష్టాన చక్రాలో ప్రారంభపు అడుగులు వేస్తున్నట్లు లెక్క. అదే ఆజ్ఞాస్త శిఖర స్థితికి వచ్చేటప్పటికి ఆ పూర్ణాత్మతో మనం చక్కగా అనుసంధానింపబడి, మన జీవిత ప్రణాళికని ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ, మన మార్గంలో సరైన దిశలో మనం వెళ్ళగలుగుతాం. కానీ దానికి ఒక ప్రాపంచికపు వెర్షన్‌గా రోజువారీ జీవితంలో మనం చేసే పనుల్లో మొదలుని, చివరిని ట్రాక్ చేయటం అన్నటువంటి ఒక గొప్ప పాఠాన్ని ఈ స్వాదిష్టాన చక్రాలో మనం అందరికీ తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి 4 అంశాలు, అంటే భావావేశాల పైన పట్టు చిక్కించుకోవడం, మరి ఫ్లెక్సిబిలిటీ అంటే ఎక్కడికక్కడ మనం వంగే గుణము, మరి మూడవది స్మాల్ ప్లెజర్స్, చిన్ని ఆనందాలు ఏవైతే ఇంద్రియాలతో ఈ శరీరంలో, ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మనం పొందగలిగేటువంటి ఆనందాన్ని ఏమాత్రం ఏమరణ పెట్టకుండా, అవకాశం వచ్చినప్పుడు పత్రిజీ మనకెప్పుడు చెప్తూ ఉంటారు, ఊరికే వచ్చిన దాన్ని ప్రాపంచికంగా ఎప్పుడూ కాదనరాదు. కావాలని ఏదో కోరకూడదు. అతిగా ఏ ఒక్కటి కావాలనుకోకుండా, దానికై వచ్చినటువంటి ఆనందాన్ని మనం తీసుకొని ముందుకు వెళ్ళడం అన్నటువంటి ఆ 3వ అంశం. 4వది పూర్ణాత్మతో పనిచేయడానికి ప్రారంభపు చర్యగా మనం చేసేటువంటి రోజువారీ కార్యక్రమాల్లో ఆది, మొదలు మరియు చివర అన్నటువంటి రెండింటిని మనం గుర్తుపట్టి ఎప్పటికప్పుడు వాటిని కరెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు పిల్లల్ని మన ఆనందం కోసం మనం కంటాం. కన్న తర్వాత కొద్ది రోజులకి ఆ పిల్లలే మనకి ఒక పెద్ద గుదిబండగా తయారై, వాళ్ళు మన మాటలు వినకపోయేటప్పటికి ఎందుకు కన్నాంరా బాబు వీళ్ళని అన్న పరిస్థితికి మనం వెళ్ళిపోతే, మనం ఎక్కడ మొదలుపెట్టాము, ఈరోజు మనం ఎక్కడ ఉన్నామని అర్థం. అదేవిధంగా పెళ్లి. ఇవన్నీ కూడా మనం గమనిస్తే స్టార్టింగ్‌లో డే 1 తెలుసో తెలియకో దాంట్లో దూరుతాం. దాని తాలూకా గమ్యం ఏంటి? కానీ ఈరోజు ఎక్కడుంది అది? అన్నటువంటి ఈ 2 చివర్లు మనకు తెలియాలి. ఈ ఈ రకమైనటువంటి విశ్లేషణ స్వాదిష్టాన చక్రం నుంచి మొదలవుతుంది. సో, ఈ 4 అంశాల మీద ఎప్పుడైతే మనం పూర్తిగా పనిచేయడం ఆరంభిస్తామో, అప్పుడు మనలో ఉన్నటువంటి భావావేశాలని చాలా అద్భుతంగా మనం పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోగలం. ఎందుకంటే ఎన్నో గర్భాశయ సమస్యల్ని మేము గమనించినప్పుడు, అదేవిధంగా ఈ బొడ్డుకి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పేగుల తాలూకా సమస్యలు, కిడ్నీ యొక్క సమస్యలు, మరి మూత్రాశయం యొక్క సమస్యలు, ఇవన్నీ కూడా
స్వాదిష్టాన చక్రం నుంచి వచ్చేటటువంటి గ్రంథులతో ముడిపడి ఉంటాయి. ఎప్పుడైతే మనం ధ్యానం విశేషంగా చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి భావావేశాన్ని సుమారు ఒక 50% మనం పూర్తిగా అదుపులోకి తెచ్చుకోగలిగితే, మిగిలినది ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా, మరి ఇతరుల సీనియర్ మాస్టర్స్‌తోని, తోటి ధ్యానులతోని మనం మాట్లాడి, ప్రతి ఒక్క సంఘటనలో ఎలా మనం ఎమోషనల్‌గా గురవుతున్నాము అన్న దాన్ని ఎప్పుడైతే మనం విశ్లేషించి అర్థం చేసుకుంటామో, అప్పుడు క్రమేపీ దాని నుంచి మనం బయటకొస్తాం. అనేక మంది గర్భాశయ సమస్యలో పడేటువంటి మహిళల్లో చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఏదైనా చిన్నది జరిగితే వెంటనే ఏడుపనేది సహజంగా వస్తది. కానీ భగవద్గీతలో మనకేముంది? హృదయ దౌర్బల్యం క్షుద్రమనుంది. ఏ రకంగానూ మనం హృదయ దౌర్బల్యానికి గురి కాకూడదు. ప్రతి క్షణం ఎప్పటికప్పుడు మనకివ్వబడేది సరిగ్గానే ఉంది. అంతా మన మంచికే జరుగుతుంది. కాబట్టి వర్తమానంలోనే ఆనందం ఉంది అన్న అంశాన్ని ఆధ్యాత్మిక శాస్త్రం నుంచి వాళ్ళు తెలుసుకొని, ముందు ధైర్యంగా నిలబడగలగటము. ఆ ఏడుపు అన్నటువంటి అంశం నుంచి వాళ్ళు బయటపడాలి. సాధారణంగా ఏ రకమైన గర్భాశయ సమస్యలు వచ్చినా మొట్టమొదట నా ప్రశ్న, మీరు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారా అని. వాళ్ళు వెంటనే ఇంత లిస్ట్ ఇస్తారు. ఈ సందర్భాల్లో మేము కంటతడి పెడుతూ ఉంటామని. ముందు ఆ పైపుని కట్టడానికి ప్రయత్నిస్తాం. ఎప్పుడైతే వాళ్ళు ఆ ఏడుపు నుంచి బయటపడి, మరి క్రమేపీ ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ నుంచి బయటకొస్తారో, సగానికి పైగా ఆ గర్భాశయానికి సంబంధించిన సమస్యల్ని వాళ్ళ శక్తితోని వాళ్ళే పూర్తిగా తగ్గించుకునేటువంటి గొప్ప అవకాశం మరి ఈ భావ ఆవేశాలపై అదుపు అన్న దాని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. శరీరపరంగా భయము, మనసు పరంగా భయము అన్నటువంటి ఈ 2 అంశాలు కూడా నిజానికి ఈ భావావేశాలకి మనల్ని గురి చేస్తూ ఉంటాయి. ఆ భయం నుంచి మనం బయటపడాలి. తరువాతి అంశం వంగే గుణం. ఒకసారి మనం స్వాదిష్టాన చక్రాన్ని ఒకసారి మూలాధార చక్రం పూర్తి చేసుకున్న తర్వాత స్థిరంగా ఉండడం అన్న గుణాన్ని మనం కొన్ని జన్మల్లో నేర్చుకొని, ఇప్పుడు సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఇంకొక స్థితికి వెళ్ళటము, మరి ఆ వంగే గుణాన్ని అలవాటు చేసుకోవడానికే మనం స్వాదిష్టాన స్థితిలోకి మనం రావటం జరుగుతుంది. కాబట్టి మరి స్వాదిష్టాన స్థితిలోకి వచ్చిన తర్వాత సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం వంగాలి, మార్పు చెందాలి అన్నటువంటి ఆ పాఠాన్ని ఇక్కడ మనం ఎంతైనా నేర్చుకోవాలి. అది ఎప్పుడైతే మనం నేర్చుకోమో, ఆ రిజిడ్‌గా ఉండడం వల్ల తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే చందాన తన మాట మీద తను నిలబడి అందరూ అదే రూట్‌లోకి రావాలి, అందరూ అదే మార్గంలో రావాలి అని పట్టి కూర్చోవడం వల్ల మనం సంఘటనల్ని ఎంతో జటిలంగా మార్చుకొని అక్కడ ఎంతో భావావేశానికి మనం గురవుతాం. కాబట్టి ఇక్కడ స్వాదిష్టాన చక్ర నీరు ఎలా అయితే ఒదిగిపోతుందో మనలో ఉన్నటువంటి క్వాలిటీయే, మనలో ఉన్న గుణమే అది. కాబట్టి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం మార్పు చెందాలి అన్నటువంటి ఒక జ్ఞానాన్ని మనం అలవాటు చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు ప్రతి సంఘటనలో ఎదురయ్యేటువంటి ఆ భావ ఆవేశాలపై అదుపు లేకపోవడం అన్న దాని నుంచి మనం బయటపడగలం. మూడవది చిన్న ఆనందాలు. ఒక సంఘటన నుంచి ఇంకొక సంఘటనకి వెళ్ళేటప్పుడు మధ్యలో మనం పొందేటువంటి ఆ చిన్ని ఆనందాలు ఈ మానవ శరీరంలో ఉండడం వల్ల అవి మనలో ఉన్నటువంటి ఎంతో ఒత్తిడిని ఆటోమేటిక్‌గా తగ్గిస్తాయి. అందుకనే మనం ఆఫీస్‌లో ఎంతో ప్రెషర్‌గా వర్క్ చేసేటప్పుడు మధ్యలో మనం అలా బయటికి వెళ్లి నేచర్‌లోకి వెళ్లి కొద్దిసేపు ఆ గాలి తీసుకోవడం వల్ల మళ్ళా మనం పూర్తిగా రిలాక్స్‌గా అయిపోతాం. మధ్యలో ఒక తేనీరు సేవించడం. ఇలా ఏదైతే ఆ చిన్ని బ్రేక్స్ మనం తీసుకొని తిరిగి ఎనర్జీని మనం స్టెబిలైజ్ చేస్తాం. అక్కడ శక్తిని తిరిగి సమతుల్యం చేయగలుగుతాం. అలా కాకుండా ఏకబిగిన కొన్ని గంటల పాటు మనం లోపల మనకి అంతర్గతంగా మనం వెళ్ళడానికో, ఒక మంచినీళ్ళు తాగడానికో, చిన్న పని చేయడానికో మనకు సూచనలొస్తున్నా కూడా వాటిని పక్కన పెట్టి పూర్తి ఒత్తిడితో ఎప్పుడైతే మనం కూర్చుంటామో అది క్రమేపీ మనకి ఈ భావావేశాల పైన అదుపు లేకుండా అనవసరమైనటువంటి ఎమోషన్స్‌కి మనం లోనవ్వడం జరుగుతుంది. చివరగా మనం
ఎంచుకున్నటువంటి అనేక విషయాల పట్ల ఆది అంతాన్ని ఎప్పటికప్పుడు సింహావలోకనం, ఇక్కడే మనం లయన్ అనే ఆబ్జెక్ట్‌ని కళల్లోని, నిత్య జీవితంలోని సింహాన్ని కూడా చూడడం జరుగుతుంది ఆ వ్యక్తిలో. ఎందుకంటే అక్కడ సింహావలోకనం లోపించిందని అర్థం. సో, ఈ 4 రకాల అంశాలు స్వాదిష్టాన చక్రాలో మనకి విశేషంగా మన యొక్క భావావేశాలపై పూర్తి అదుపుని తీసుకురావడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఎవరైతే కొత్తగా ధ్యానంలోకొచ్చి ఇంకా సరికాని ఆహారపు అలవాట్లలో ఉంటారో, వాళ్ళు సరియైన ఆహారపు అలవాట్లు అంటే పూర్తి శాకాహారాన్ని, ఫలాహారాన్ని మరి తీసుకుంటూ విశేషంగా ధ్యానాన్ని ఇలాంటి ఒక 40 రోజుల ధ్యాన కార్యక్రమంలో అనునిత్యం సామూహిక ధ్యానాన్ని చక్కని సంగీతంతో చేయటం ద్వారా ఎంతో భావావేశాలపైన పట్టుని మనం సాధించగలుగుతాం. మా దగ్గరకొచ్చేటువంటి పేషెంట్ గార్డ్స్ ఎంతోమంది ధ్యానం చేసిన తర్వాత నాలో కోపం చాలా వరకు తగ్గింది. నాలో ఏడుపు బాగా తగ్గింది. ప్రతి చిన్నదానికి ఒక విసుగు, మరి చిరాకు వచ్చే నాకు అది కూడా తగ్గింది అని ఎంతోమంది నేను చెప్పడం గమనించాను. కాబట్టి ఈ శక్తి స్థాయిలోనే మనం ఎంతో పట్టుని సాధించగలం. తర్వాత పత్రిజీ చెప్పినట్టు ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. ధ్యానం చేయడం ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి మరి ఇదే దిశలో ప్రయాణిస్తున్న ఎంతోమంది సీనియర్ మాస్టర్స్, గ్రాండ్ మాస్టర్స్ మరి తోటి ధ్యానుల్ని మన జీవితంలోకి మనం ఆకర్షిస్తాం. మరి వాళ్ళ యొక్క అనుభవాలను విన్నప్పుడు మనం ఎక్కడైతే అనవసరంగా బాధపడుతున్నామో, అనవసరంగా ఒక ఎమోషన్‌కి గురవుతున్నామో, వాటిని వాళ్ళతో పంచుకొని మరి విశ్లేషించినప్పుడు ఒక ఆత్మ దృక్పథం నుంచి, ఆధ్యాత్మిక శాస్త్ర కోణం నుంచి గమనించడం ద్వారా ఎలా దాన్ని మనం శాస్త్రీయంగా అర్థం చేసుకోవచ్చు అనే దాన్ని వాళ్ళు మనకి చక్కగా విశదీకరించి సజ్జన సాంగత్యంలో తెలియజేయగలుగుతారు. అప్పుడు మిగిలిన 40% ఎమోషనల్ డిస్టర్బెన్స్ నుంచి మనం బయటపడగలుగుతాం. అయితే ఈ భావావేశాల్ని మరి పరిపూర్ణంగా నియంత్రించడంలో 5 బైండర్స్ అంటే 5 రకాలుగా సంబంధ బాంధవ్యాల మధ్య ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ చాలా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని తెలుసుకొని మరి ఈరోజు ఈ ధ్యాన తరగతికి మనం విరామం చేసుకుందాం. ఈ 5 అంశాలలో మొట్టమొదటిది ప్రేమతత్వం. రెండవది సహనంతో వేచి ఉండడం. మూడవది తెలియచేయటం. నాలుగవది చేయూతనివ్వటం. మరి ఐదవది మోయటం అంటే మనతో పాటు తీసుకొని వెళ్ళడం, క్యారీ చేయటం. అన్‌కండిషనల్ లవ్, పేషెన్స్ ఆర్ బేరింగ్ అండ్ కన్వేయన్స్, సపోర్ట్ అండ్ క్యారీయింగ్. సో ఈ 5 అంశాలని ఏదైనా ఒక 2 సంబంధ బాంధవ్యాల్ని నిరంతరం కలిసి ఉంచటానికి ఒక అద్భుతమైనటువంటి 5 సూత్రాలుగా మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఈ 5 ఎప్పుడైతే మనం మిస్‌మ్యాచ్ చేస్తామో, అంటే వీటిని సరిగా ఆచరించలేకపోతామో, అప్పుడే మనం అనేక రకాలుగా భావావేశాలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఈరోజు మనం ఇక్కడ ఈ 40 రోజుల పాటు చేస్తున్నటువంటి ఈ ధ్యాన కార్యక్రమంలో ఎంతోమంది ఇక్కడ కనెక్ట్ అయ్యారు. వీళ్ళందరూ మనకి ఆత్మ కుటుంబంగా తెలుసు. మరి ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేనప్పటికీ కూడా ఒక ఆత్మ కుటుంబంగా మనందరం ఇక్కడ కలిసి ఎలా అయితే ఒక ప్రేమతత్వంతో మనం ఉన్నామో, అదేవిధంగా ఈ సృష్టి అంతా కూడాను కనిపించినటువంటి ఒక శక్తి దారాల ద్వారా కలుపబడి ఉంది. వీటినే ప్రాణమయ శక్తి రేఖలు అని చెప్పి మరి అనేక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. మన శరీరంలో ఎలా అయితే నాడులు ఉన్నాయో, అదేవిధంగా బయట
ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం అన్నీ కూడా అవి ఒకదానికొకటి అనుసంధానింపబడి ఉన్నాయి. దీనివల్ల మన మధ్య ఒక అపరిమితమైన ప్రేమ ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ అవిభాజ్యమైనటువంటి ప్రేమతత్వం ఏదైతే ఉందో దాన్ని మనం అలవరుచుకున్నప్పుడు బాహ్యంగా ఏ వ్యక్తి పైన మనకి ఎలాంటి బిహేవియర్ కానివ్వండి, ఎలాంటి నమ్మక వ్యవస్థ, ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా వాళ్ళతో మన ప్రేమతత్వం ఉండడం తొలుత మనం చేయాలి. ఎప్పుడైతే అంతరంగంలో వాళ్ళతో ప్రేమతత్వంతో మనం ఉంటామో అప్పుడు బయట ఏ రకంగా సంఘటనలు ఎదురైనా వాళ్ళ మీద ఎలాంటి ఎమోషన్‌ని బాహ్యంగానే ఉంటుంది తప్ప దాన్ని అంతరంగా తీసుకోము. అప్పుడు మనం ఆ ఎమోషన్స్‌ని మునుపటి వలె కాకుండా చాలా అద్భుతంగా మనం వాళ్ళతో సఖ్యతతో మనం ఉండగలుగుతాం. అంతర్గతంగా ఆ ప్రేమని ఎల్లప్పుడూ ఉంచటం వల్ల. రెండవది బేరింగ్, సహనం. నిజం ఎప్పుడు కూడా నిలకడ మీదే తేలుతుంది. కాబట్టి ఆ రోజుకి ఆ రోజు వాళ్ళు మన పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయాలు వ్యతిరేకంగా, కోపంగా వెల్లబుచ్చినప్పటికీ కూడా మన సమయం వచ్చేంత వరకు మనం సహనంతో వేచి ఉంటూ ఆ బేరింగ్ అంటే వెయిట్ చేయడం అనేది ఒక రెండవ అంశం. ఎప్పుడైతే మనం సహనంతో వేచి ఉంటామో అప్పుడు కూడా ఈ భావావేశాలకి లోను కాకుండా ఈ సహనం అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ సోల్ క్వాలిటీ మనల్ని ఎలాంటి భావావేశాలకి లోను కాకుండా మనల్ని ఆనందంగా ఉంచుతుంది. అవతల వ్యక్తి యొక్క చర్యలకి అతీతంగా. మరి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది గదా! సహనం ఒక హద్దుని దాటిన తర్వాత అప్పుడు మూడవ స్థితిలో మనం తెలియచేయటం అన్న ఒక గొప్ప అంశంలోకి వెళ్తాం. అంటే కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ అనేది సామ, దాన, భేద, దండోపాయాలు అన్నటువంటి 4 రకాలుగా మనం గమనిస్తాం. సౌమ్యంగా ముందు అవతల వ్యక్తికి తెలియచేయటం. తర్వాత దానం అంటే వాళ్ళ రూట్‌లోకి, వాళ్ళ దారిలోకి మనం వెళ్ళటం. తర్వాత భేదము అంటే ఇండిఫరెన్స్ కొద్దిగా పక్కన పెట్టడం. ఏమర్చినట్టుగా కనపడడం. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు మన దారిలోకొస్తారు. వాళ్ళకి అదే. మూడవది దండోపాయం. అంటే పరుషంగా మాట్లాడడం. మరి ఒక ఆధ్యాత్మిక గురువైతే గట్టిగా మనకి స్పాట్‌లోనే అందిస్తారు. సో, ఈ 4 అంశాల్లో మనం అవతల వాళ్ళని కమ్యూనికేట్ చేస్తున్నాం. అదే ధ్యానులు ఒక యోగిక్ స్టైల్‌లో ఈ 4 దాటిన తర్వాత శక్తి పరంగా మనం సహనంతో ఉండి మనలో కలిగిన ఆ ఎమోషన్స్‌ని ఒక బాల్ లాగా బయటికి విడిచిపెట్టడం. ఎనర్జీ బాల్ టెక్నిక్‌గా చెప్తాం. అది అడ్వాన్స్డ్ స్టేట్‌లో. తద్వారా అవతల వ్యక్తికి మనం శక్తితో కూడుకున్న అనుభవాల్ని ఇవ్వటం ద్వారా వాళ్ళని మనం దారిలోకి తెచ్చుకోగలుగుతాం. నాలుగవ అంశం చేయూతనివ్వటం. ఎప్పుడైతే వాళ్ళు చితికి ఇబ్బందుల్లోకి వెళ్తారో అప్పుడు మనం తిరిగి వాళ్ళకి చెప్పే రకంగా కాకుండా చేయూతనివ్వటం నేర్చుకోవాలి. చివరిది మోయటం. ఈ 4 రకాల ప్రయత్నాలు అయిన తర్వాత కూడా వాళ్ళు మనకు అనుకూలంగా లేనప్పుడు మనతో పాటు వాళ్ళని కూడా జీవితంలో తీసుకొని వెళ్ళాలి. ఎలా అయితే మనకి ఆకలి లేనప్పుడు భోజనాన్ని క్యారేజ్‌లో పట్టుకెళ్తే ఆకలి వేసినప్పుడు క్యారేజ్ ఓపెన్ చేసుకొని తినగలము. అలా వ్యక్తులను మనతో పాటు తీసుకొని వెళ్ళినప్పుడు ఎప్పుడు వాళ్ళ మనసు మారినా తిరిగి వాళ్ళతో మనల్ని కలిసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం ముందే తలుపులు మూసామనుకోండి, వాళ్ళు ఎప్పటికీ మన జీవితంలోకి రాలేరు. కాబట్టి కటింగ్ అనేది లేదు. క్యారియింగనే ఉంది. దేన్ని కట్ చేయలేము. మనంతా కలిపే ఉన్నాం ఆత్మ చైతన్య పదార్థంగా. సో, ఈ 5 అంశాలు ఎంతో అద్భుతంగా వ్యక్తుల మధ్య వచ్చేటువంటి అనేక రకాలైన భావ ఆవేశపు సంఘటనల నుంచి మనల్ని ఒక యోగి తత్వంతో ఆనందంగా మనల్ని ఉంచగలుగుతాయి. ఎప్పుడైతే ఈ భావావేశాల మీద మనం పూర్తిగా అదుపుని సాధించగలుగుతామో, అప్పుడు స్వాదిష్టాన చక్ర యొక్క ఆరోగ్యాన్ని సుమారు 80% మనం పూర్తిగా మార్పు చెందించి, మరి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అవయవాల యొక్క ఆరోగ్యాన్ని మనం చాలా అద్భుతంగా మార్చవచ్చు. మరి కిడ్నీ సమస్యలతో బాధపడేవాళ్ళు చిన్న చిన్న తప్పులు, మైనర్ మిస్టేక్స్ ఆలోచనలోని, పనుల్లోని, మాటల్లోని, వ్యవహారంలో చేసే చిన్నటువంటి తప్పుల్ని ఒక రోజువారీ జీవితంలో ఎప్పుడైతే వాళ్ళు
కూలంకషంగా అర్థం చేసుకొని వైదొలుగుతారో దాని ద్వారా కూడా ఈ స్వాదిష్టాన చక్ర ఉత్తేజితమై మరి కిడ్నీ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇలా ప్రారంభంలో పత్రిజీ ఇచ్చినటువంటి విశేషమైన జ్ఞానాన్ని ఆరోగ్యపరంగా అనుసంధానం చేసినప్పుడు ఒక్కొక్క చక్రాలో మనం పొందేటువంటి చక్కని ఆరోగ్యమే మరి అవయవాల యొక్క ఆరోగ్యంగా లూయిస్ హే నుంచి మరి ఈ స్పిరిచువల్ టాబ్లెట్ అథవా ఆధ్యాత్మిక గుళికల్లో విశేషంగా మనం తయారు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ అద్భుతమైనటువంటి పిఎంసి వేదికగా మరి బుద్ధాసియో ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి 40 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమంలో కొన్ని విషయాల్ని పంచుకునే అవకాశం వచ్చినందుకు మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సుజాత మేడం అండ్ స్వప్న గారు అండ్ ఆల్ ద బుద్ధా సిఇఓ మాస్టర్స్ సుమలత గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కని విషయాలు చాలా